క్వశ్చన్ నెంబర్ 1733 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునరుజ్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదర్ పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం అంశం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధాప్యానికి చేరిన కొబ్బరి తోటల విస్తీర్ణం ఎంత అనే దాని మీద గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్య ఇది మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నా. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ అనే నానుడి మీకు తెలుసు. అయితే కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల జీవనాధారం కొబ్బరే కాబట్టి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొబ్బరి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో ఈ కోనసీమ జిల్లాలో సుమారు విస్తీర్ణం 1.07 లక్షల ఎకరాలు కొబ్బరి సాగులో ఉంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా తోటలు పాతబడిపోయాయి. కొన్ని తోటల్లో చెట్లు వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో మరి ఏవైతే చెట్లు వృద్ధాప్యానికి వచ్చాయో వాటికి సంబంధించి రీప్లాంటింగ్ అండ్ రిజునేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా? గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయట్లేదు అనేది కొబ్బరి రైతుల యొక్క ఆవేదన. మరి దానికి సంబంధించి ఈ రైతులకి ఈ ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి కానీ వాటికి డెవలప్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. ఈ దేశంలో కొబ్బరి అనే పేరు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చిన ప్రాంతం కోనసీమ అధ్యక్ష. అందులో నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కొబ్బరి మొక్కలన్నీ చెడిపోవడానికి కారణం ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్న పరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో
కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్నిసార్లు కొత్త మొక్కలు నాటినా దీనివల్ల ఫలితాలు ఉండవు. అందుకే ముందు ఏదైతే మనకి మొదటి ఫేజ్లో శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడికలు తీసి ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష. మొన్నే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అది కూడా చేయమని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, మూడవది సత్యానందం గారు ఒక మంచి పాయింట్ చెప్పారు అధ్యక్ష. ఈరోజు రైతుకి లాభం రావాలంటే ఆలోచనలో మారు రావాలి. అదేవిధంగా అంతర పంటలు కూడా అయ్యేది అధ్యక్ష. మీకు తెలుసు, ఈరోజు మనకి పామ్ ఆయిల్ ఉంది. పామ్ ఆయిల్లో బాగా డబ్బులు వస్తున్నాయి, అంతర పంటలు విపరీతంగా వేస్తున్నారు, దానివల్ల లాభాలు వస్తున్నాయి. ఈరోజు కోనసీమలో కూడా కొబ్బరి తోటల్లో మనం కోకో వేయచ్చు, అరటి వేయచ్చు, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు వేయచ్చు. దాని మీద మా డిపార్ట్మెంటు అనునిత్యం కూడా రైతులకు మోటివేషన్ చేసి అంతర పంటలు కూడా వేసి రైతుకి అదనపు ఆదాయం తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఫీల్డ్ అంతా నాకు తెలుసు. చాలా వరకు ఈ ముంపు వల్ల చెట్లన్నీ పోతున్నాయి. ఒక టైం బౌండ్ పెట్టుకొని పోయిన ప్రతి చెట్టు స్థానంలో కొత్త చెట్టు పెట్టడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఇక్కడ ఉన్న సభ్యుల ద్వారా కోనసీమలో ఉన్న కొబ్బరి రైతులకి తెలియజేస్తున్నాను.